హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము మా బావ కొడుకు కొత్త ఇల్లు కట్టించాడండి. అందులో గృహప్రవేశం అనేది జరిగింది. ఆ విశేషాలు అనేది మీతో పంచుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. ముందుగా ముఖద్వారం అనేది ఈ విధంగా ఉంది. రైట్ సైడ్ వచ్చేసి బుద్ధుని విగ్రహం అనేది ఆ విధంగా చెక్కతో చేయించాడు. తర్వాత ఎదురుగా షిరిడి బాబా విగ్రహాన్ని పెట్టాలని ఫోటోని పెద్దగా పెట్టించాడు. తర్వాత దేవుని రూము సత్యనారాయణ వ్రతానికి ఆ విధంగా అరేంజ్ చేశాము. ఇందులో డబల్ బెడ్రూమ్ అనేది ఉంది. ఒక బెడ్రూమ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. తర్వాత షిరిడి బాబా విగ్రహం వచ్చేసి వాకిలికి ఎదురుగా పెట్టించాడండి. పెద్ద ఫోటోని పెట్టించేసి విగ్రహాన్ని అనేది ఆ విధంగా పెట్టుకున్నాడు. తనకి షిరిడి బాబా అంటే చాలా ఇష్టము, అందుకని షిరిడి బాబాను ఆ విధంగా అరేంజ్ చేసుకున్నారండి. చూసారా ఎంత అందంగా ఉందో షిరిడి బాబా విగ్రహం అనేది. ఆ విధంగా డెకరేట్ అనేది చేసాము మేము. పెద్ద ఫోటో వెనకలు అనేది పెట్టేసుకొని ముందర విగ్రహం అనేది పెట్టుకున్నాడు. తర్వాత వంట రూమ్ వచ్చేసి ఆ విధంగా మేము డెకరేట్ చేసాము. చిన్న చిన్న బార్బీ డాల్స్తో. ఈవెంట్ వచ్చి గృహప్రవేశం కాబట్టి చిన్న ఇల్లు కూడా అక్కడ రెడీ చేసి పెట్టాము మేము. తర్వాత నవధాన్యాలన్నీ కుండలలో చిన్న చిన్న కుండల్లో పెట్టేసాము. లక్ష్మీదేవి బార్బీ డాల్ కూడా పెట్టాము. తర్వాత పొయ్యి వచ్చేసి ఇటుకలతో పెట్టామండి, న్యాచురల్గా ఉంటుందని. ఆ పొయ్యి మీదే పాలు పొంగబెడతాము. ఆ విధంగా మేము మా దగ్గర ఉండే డెకరేటింగ్ ఐటమ్స్తో ఆ విధంగా మేము డెకరేట్ చేసాము. మీకు నచ్చిందా అండి ఈ వంటగది డెకరేషను? మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా డెకరేట్ చేశారా? కామెంట్ అనేది తెలపండి. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా బాగుందని చెప్పి మెచ్చుకున్నారండి. తర్వాత మా ఆడపడుచుతో పాలు అనేది పొంగబెట్టారు. మా ఆడపడుచు, మా బావ కొడుకు, వాళ్ళ కొడుకు, భార్య, మా పెద్దత్త, మా పెద్ద బావ, మా ఆయన అందరూ మేము అక్కడే ఫొటోస్ అనేది తీయించుకున్నాము. తర్వాత ఫొటోస్ తీయించడానికి కూడా వీలు కాలేదండి. సత్యనారాయణ వ్రతం ముందే ఈ ఫొటోస్ ఇవన్నీ తీయించుకున్నాము. సత్యనారాయణ వ్రతం బిగిన్ అయిన తర్వాత అందరు జనాలు వస్తుంటే ఆ పనే సరిపోయింది మాకి. వాళ్ళని రిసీవ్ చేసుకోవడము. ఇప్పుడే ఫ్రీగా మేము ఫోటోలు అనేది తీయించుకున్నాము. పూజ అనేది చాలా బాగా జరిగిందండి. సత్యనారాయణ వ్రతం కానీ, తర్వాత ఈవినింగ్ వచ్చేసి షిరిడి బాబా వ్రతం అనేది చేయించారు. తర్వాత పూజ చేశారు.